మెదక్ జిల్లాకు రాలే. అటటట్టు తిరిగిండు, నిజామాబాద్ వేయిండు, కర్నార్ వేయిండు, ఈ పక్కపొంట వరంగల్ వేయిండు. మెదక్కు రమ్మంటే వస్తలేడు. ఈడ హరీష్ రావు ఉన్నాడు, ఈడ గెలిచేటట్టు లేదు. కాంగ్రెస్ వాళ్ళు రమ్మన్నారట మెదక్కు. రమ్మంటే రేవంత్ రెడ్డి మీ ముఖానికి ఒక్కటి కూడా గెలిచేటట్లేరు రా, వచ్చి నాయించేది పోతుంది, నేను రాను మెదక్ అన్నాడు. చుట్టూ తిరిగిడు తప్ప మెదక్కు రాలే. మెదక్ వచ్చే ముఖం లేదు రేవంత్ రెడ్డికి. మెదక్ వస్తే మా ఏడుపాయలు అమ్మవారు ఊకుంటుందా? మా కొమరెల్లి మల్లన్న ఊకుంటాడా? నువ్వు దేవుణ్ణి మోసం చేస్తే ఆ దేవుడు మొదలే మా ఏడుపాయలు అమ్మవారు చాలా పవర్ఫుల్, కొమరెల్లి మల్లన్న చాలా పవర్ఫుల్. ఇలా దేవుళ్ళను మోసం చేసి ముఖం లేక ఇలా మెదక్ జిల్లాకు రేవంత్ రెడ్డి రాలేదు, వచ్చే ముఖం లేదు. 2500 ఇస్తా అని మోసం చేసినావు. అందుకే దుబ్బాకలో నేను గుద్దుతే నీకు దిమ్మ తిరగాలి. నేను రేపు పొద్దున అసెంబ్లీలో అడగద్దా రేవంత్ రెడ్డిని? ఏమని అడగాలి? ఇగో దుబ్బాకలో నువ్వు 4000 ఇయ్యలేదు గనక, నువ్వు తులం బంగారం ఇయ్యలేదు గనక, నువ్వు కేసీఆర్ కిట్టు బంద్ చేసినావు గనక దుబ్బాకలు అందరు కలిసి నిన్ను సీరి చింతగట్టిను రేవంత్ రెడ్డి, ఇప్పుడన్నా ఈరాబయ్య అంట అనద్దా? ఇది మీకోసం ఈ ఎన్నిక, ఈ ఎన్నిక మీకు ముఖ్యం. లేకపోతే ఏమంటాడు రేవంత్ రెడ్డి? నేను 4000 ఎగబెట్టినా, 2500 ఎగబెట్టినా, ఉద్యోగాలు ఎగబెట్టినా, ఫీజు రియంబర్స్మెంట్ ఎగబెట్టినా, 2 సార్లు రైతు బంధు గోషిపారేసినా, అయినా నాకే ఓటేసింది, ఇచ్చేదే లేదు పో హరీష్ రావు కూర్చో అంటాడు అనడా? అవన్నీ మనకు రావాలంటే ఆయనకు సురుకు పుట్టాలనా వద్దా? ఆయనకు తెలిసి రావాలనా వద్దా? మోసం చేసినోడికి బుద్ధి చెప్పాలనా వద్దా? ఇంకో మాట అంటున్నా, ఇప్పుడు 2.5 ఏళ్ళైంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. 2.5 ఏళ్లలో దుబ్బాక లేదని ఒక్క పని చెప్తారా వాళ్ళు చేసింది? ఒక్క పని. ఇప్పుడు ఆ బస్ స్టాండ్ ఎవరు కట్టిండ్రు? ఈ దుకాణం ఎవరు కట్టిండ్రు? ఏదన్నా చూడు, ఫైర్ స్టేషన్ ఎవరు తెచ్చిండ్రు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరు కట్టిండ్రు? ఆ స్కూలు కేసీఆర్ స్కూల్ ఎవరు కట్టిండ్రు? దుబ్బాకల రోడ్లు ఎవరు చేసిండ్రు? ఈ సర్కిల్ డెవలప్ చేసింది ఎవరు? అసలు ఏమన్నా ఒక్క పని 2.5 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు చేసిన పని ఒక్కటన్నా చూపిస్తారా? దుబ్బాకల ఒక్కటన్నా చూపిస్తారా 2.5 ఏళ్లలో? ఇక బీజేపీ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఏమైనా చేసిండ్రా? బీజేపీ వాళ్ళు ఏమైనా చేసిండ్రా? ఇద్దరు ఒకటే, ఆయన హైదరాబాద్లో గరుస్తాడు, ఈయన ఈ దుబ్బాకలో గరుస్తాడు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తిట్టుడే తిట్టుడు తప్ప చేసుడు ఏమన్నా ఉన్నది అసలే? నేను ఒక మాట అంట, ఇప్పుడు ఇలా మా అవ్వ బుక్కడి తింటుందంటే కేసీఆర్ ఇచ్చిన 2000 కాదా? మా బీడీలు చేసే చెల్లెకింత ఆసరైందంటే కేసీఆర్ ఇచ్చిన 2000 కాదా? మరి కాంగ్రెస్ వాడు వచ్చి 4000 ఇస్తే మా అవ్వ బతుకుతుంది, కానీ కేసీఆర్ను తింటే నా అవ్వ బతుకుతుందా? నా అవ్వకు 4000 కావాలి, కేసీఆర్ను తిట్టడెందుకు? నీళ్ళు ఎట్లినవాడు వాడు అయ్యా జాగిరా. మా తమ్ముడు కిషన్ రెడ్డి అంటుండు, అన్న కాలువల నీళ్ళు ఎత్తలేవి అంటుండు. కాళేశ్వరం కట్టింది కేసీఆర్, కాలువ తవ్వింది కేసీఆర్. నువ్వు నీళ్ళు ఇవ్వకపోతే నేను కొత్త ప్రభాకర్ రెడ్డి పోతాం, బరాబర్ గేట్ ఎత్తుతాం, నీళ్లు తెస్తాం. వాడెవడు నీళ్ళు ఇయ్య కూడా ఆపేది? డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పట్టాలి, వాడిని అయ్యే జాగిరా. డబుల్ బెడ్రూమ్ లో జాగా తీసుకున్నది, ఇండ్లు కట్టించింది మా రామలింగన్న, ఇచ్చింది మా కొత్త ప్రభాకర్ అన్న. వాడు మీ తెరువు వస్తాడా ఏమి? బరాబర్ పట్టాలు నేను ఇప్పిస్తా కదా. కాంగ్రెస్ వానికి అలా ఉన్నా అది ఆడ మా ప్రభాకర్ అని చెప్పి నేను మోరీలు కొన్ని తిప్పలు ఉన్నాయన్న అన్నాడు. తప్పకుండా అవన్నీ చేయించే బాధ్యత కూడా మేము తీసుకుంటాము అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇకపోతే మీరు ఇంకా ఆలోచించండి. నేను నిన్న తూప్రాన్ పోయినా, మొన్న పోయినా తూప్రాన్ పోతే గిట్లే మాట్లాడుతుంటే ధన్మని ఒక ఆమె నా చేయి పట్టుకున్నది. ఏం పేరమ్మా అంటే పెంటమ్మ అన్నది. ఏంది పెంటక్క అన్న? పెంటమ్మ ఏమంటది, మొన్న బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిరు బిడ్డ, 5000 ఇచ్చిరు కాంగ్రెస్ వాళ్ళు అని అన్నారు. అరే గట్ల పైసలు తీసుకుంటావా పెంటక్క? నియత ఉండాలి కదా. అన్నం పెట్టిన వాళ్ళ కేసీఆర్ని కాపాడుకోవాలి కదా. ఇప్పుడు కరోనా వస్తే కూడా 10 కిలోల బియ్యం ఇచ్చి కేసీఆర్ 3 ఏళ్ళు కాపాడుకున్నాడు. 1500 రూపాయలు ఇచ్చిండు. కరోనా వస్తే ఎవరు వచ్చిందమ్మా? నేను వచ్చిన కదా దుబ్బాకకు. దుబ్బాకలో, అక్బర్పేటలో, భూంపల్లిలో ఈ పక్కన కరోనా వస్తే అందరు భయపడిపోతుంటే నేను ధైర్యంగా ఇళ్లకి పోయి ఊర్లకి పోయి మేమున్నాం భయపడకండి అని ధైర్యం చెప్పి కడుపులో పెట్టి కాపాడుకున్నాం మేము ఆ రోజు. ఈ బీజేపీ వాడు వచ్చిండా? కాంగ్రెస్ వాడు వచ్చిండా? ఎవడొచ్చిండు ఆ రోజు?
అయితే ఆ పెంటమ్మ అంటది, నువ్వు ఎట్లా మర్చిపోతావు పెంటక్క, కేసీఆర్కి ఇంత మంచిగా నీకు అన్నం పెట్టిండు అని నేను అన్నా. అట్లా కాదు బిడ్డ, నాకు మాత్రం